పోయి చూశాడు, పెద్ద వెంట్రుకోటు ఉంది అందులో. ఆయన కర్మ ఎక్కడదో పాపం ఆ వెంట్రుక, మరి ఆ వెంట్రుకోటు ఉంది దండలో. వెంటనే మహారాజు చివ్వున చూసి అన్నాడు, దండలోకి ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? దండలో వెంట్రుకుందని కూడా చూడకుండా అలంకారం చేశావా అని గద్దించాడు. వెంట్రుక పరమ నైత్యము, వెంట్రుకని ముట్టుకోరు. ఒకవేళ భోజనం చేస్తుండగా వెంట్రుకొస్తే వెంటనే ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి అని. వెంట్రుక గోరు ఈ రెండు దూష్యములు, వాటికి గౌరవం లేదు. కానీ ఒక్కదాని రెండింటి వెంట్రుకలకు మాత్రం చాలా గౌరవం. ఒకటి ఏనుగు వెంట్రుక. ఏనుగు వెంట్రుక ఉంగరానికి చుట్టుకుని పెట్టుకుంటే దృష్టి దోషం ఉండదు. అందుకని ఉంగరానికి చుట్టుకుంటారంటే కనపడ్డ ఏనుగులు పీక్కు రాకూడదు, ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలంతే. అంతేగాని తిరుపతి వెళ్ళి వాటి వెంట్రుకలన్నీ పీక్కు రావడం, ఇలాంటి పనులు చేసి కోటేశ్వరారు చెప్పారండి అని చెప్పడం, నాకు తీసుకురావడం, ఇబ్బంది అలాంటివి చేయకూడదు. కాబట్టి ఏనుగు వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది. రెండు చామరీ మృగం యొక్క వెంట్రుకలు, వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు. ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు. అభిషేకం చేసిన పుట్ట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతట. అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు. చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట. అలా ఈ వెంట్రుకెక్కడిది? దూష్యం కదా. మళ్ళీ వెనక్కి రండి, రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి. ఇదేమిటి పూలదండలో వెంట్రుకెక్కడిది, ఇంత పొడుగు వెంట్రుక అని అడిగాడు. ఏదో చెప్పలేదనుకోండి, వీడి కంఠం ఉత్తరించండి అంటాడు. రాజులది ఉంది, శాసనం కదా. అందుకని భయపడి ఆయన అన్నాడు, స్వామివారి కొప్పులో వెంట్రుక అన్నాడు. ఓ స్వామికి కొప్పుకి వెంట్రుకలున్నాయా అన్నాడు రాజు. ఉన్నాయి అన్నాడు. రేపు ఉదయం వచ్చి చూస్తాను అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఇంకో రాయిడిపోయి వచ్చి చూస్తే కొప్పేది, కొప్పుకు వెంట్రుకలేవి. అందుకని గబగబా శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికే పరిగెత్తాడు. పరిగెత్తి ఆయన కాళ్ళు అట్టుకున్నాడు. స్వామి స్వామి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నువ్వు వేసుకున్నావు భక్తితో. ఆయన మాత్రం కోపం వచ్చి అందులో వెంట్రుక ఎక్కడదని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక నీ కొప్పులో వెంట్రుక అన్నాడు. కొప్పుందా, వెంట్రుకలున్నాయా, రేపు వస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు కొప్పు వెంట్రుకలు చూపించకపోతే నాకు కంఠం పోతుంది. అందుకని రాత్రి కొప్పెట్టుకుని కొప్పులో వెంట్రుకలు కనపడేటట్టుగా చూపించు తండ్రి అన్నాడు. మర్నాడు ఉదయం రాజావారు వచ్చారు దర్శనానికి. పెద్ద కొప్పులోంచి ఇలా సిగపాయలు కనపడ్డాయి. ఆయనకు అనుమానం వచ్చి, ఇన్నాళ్ళ నుంచి దర్శనం చేస్తున్నాను కదా, పట్టాభిషేకం ముందు నుంచి చేస్తున్నాను, ఎప్పుడూ కొప్పు లేదు, కొప్పులో వెంట్రుకలు లేవు, ఇదేమిటి కొప్పు వెంట్రుకలు కనపడుతున్నాయి? అర్చకుడు ఏదో మాయ చేశాడని దగ్గరికి వెళ్ళి ఓ వెంట్రుకల కట్టబట్టి పట్టుకుని ఇలా లాగాడు. లాగేటప్పటికి ఆ వెంట్రుకలు ఊడిపోయి నెత్తురు కారింది. కారేటప్పటికి వెంటనే చెంపలేసుకుని క్షమాపణ చెప్పి స్వామి పాదాల మీద పడి అనుగ్రహించమని వేడుకున్నాడు. శ్రీకాకుళాంధ్రదేవుడు అంత సత్యస్వరూపి మహానుభావుడు. అర్చకుణ్ణి కాపాడడానికి కొప్పు వెంట్రుకలు పెట్టుకుని లాగితే నెత్తురు కూడా చూపించాడు. మీరు ఇప్పటికీ శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికి వెళితే మురిసిపోతారబ్బా, ఏమి దేవాలయం రా, అంత అద్భుతమైన దేవాలయం. కానీ దురదృష్టం ఏమిటంటే ఆలయం ఇవాళ శిథిలం అయిపోతోంది. కాసుల పురుషోత్తమ కవి ఆయన ఉత్తరీయం పట్టుకు నిలదీశాడు శ్రీకాకుళాంధ్రదేవుణ్ణి. ఏమయ్యా, ఇంతమందికి ఇన్ని చేసి పెడతావు, నీ గుడి బాగు చేసుకోవా అని అడిగాడు. అందున శ్రీకాకుళాంధ్రదేవుడి మీదనే ఆయన ఒక శతకం చేశాడు, చదివి తీరాలి. నిందాస్తుతి. పైకి మీరు పద్యం చదివారనుకోండి ఏదో తిట్టినట్టుంటుంది, కానీ లోపల ఇంకొక అర్థం చూశారనుకోండి చాలా చమత్కారంగా స్తోత్రం చేసినట్టుంటుంది. ఒక చోట ఆయన ఒక మాట అంటాడు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చి, ఇష్ట సంపన్నురాలింగిర భార్య అయి కామితార్థకుడన్న ఖ్యాతి తెచ్చి, ఘనత తెచ్చే కమలగర్భుండు సృష్టికర్త బ్రహ్మతనూజుడై బహుకుటుంబకుడన్న ఖ్యాతి తెచ్చే, కలుష విధ్వంసిని గంగ కుమార్తె అయి పతితపావనుడన్న పేరు తెచ్చే. కాని నువ్వు మొదటి నుండి నీవు దామోదరుడవే, చిత్రచిత్ర ప్రకాశ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అన్నాడు. ఏమయ్యా, నువ్వేదో చాలా గొప్పవాడివి అంటారు, ఏమిటయా నీ గొప్పతనం?
మీ ఆవిడ మీ పిల్లలు తెచ్చినదంతా నా గొప్ప నా గొప్ప అని నీ పేరు పెట్టేసుకున్నావు గాని నిజానికి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్యతిచ్చే. ఒక భార్య భూదేవి అన్నిటినీ భరిస్తుంది. ఆవిడ భరిస్తుంటే నా భార్య అని చెప్పి మీ ఆవిడ భరిస్తుంటే అన్నింటినీ భరించేవాడు శ్రీ మహావిష్ణువు అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. నిజానికి నువ్వేవిడ భరించేది, మీ ఆవిడ భరిస్తోంది. రెండోది, ఇష్ట సంపన్నురాలిందిర భార్య అయి ఆ లక్ష్మీదేవి అందరికీ కోరికలు తీర్చి కావలసినవన్నీ ఇస్తుంటుంది. నువ్వు మీ ఆవిడ అందరికీ అన్ని ఇస్తుంటుంటే కామితార్థుడు ఈయన కోరికలు తీరుస్తాడన్న అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. కొడుకు నీ నాభికమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టినంతటినీ చేస్తే ఇదిగో ఇన్ని ప్రాణులు వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృష్టించిన వాడు మీ అబ్బాయి, నువ్వు కాదు. కానీ నీకు బహుకుటుంబకుడన్న పేరు నీకొచ్చింది. అసలు పాపాలన్నీ పోగొట్టేది గంగమ్మ. ఆవిడ నీ కూతురు, నీ పాదాల్లోంచి పుట్టింది. అందరి పాపాలు గంగమ్మ తీసేస్తే ఆవిడ నీ కూతురు కాబట్టి పాపాలు తీసేవాడు విష్ణు అని పేరు నీకొచ్చింది. అసలు నీకు గొప్పతనం ఎక్కడుందయా? మొదటి నుండి నీవు దామోదరుడవే. వాడు దరిద్ర దామోదరుడా అంటుంటారు నింద చేయడానికి. మొదటి నుండి నీవు దామోదరుడవే, మొదటి నుంచి నువ్వు దామోదరుడివి. నీకేముంది పేరు ప్రఖ్యాతి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ అన్నాడు. కానీ అదే పద్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. నిందాస్తుతి అంటే దాని చమత్కారం అదే. పైకి చూస్తే నిందలా ఉంటుంది, జాగ్రత్తగా చూస్తే స్తుతి పాఠం కనబడుతుంది. భూదేవి భూదేవిగా భరిస్తుందా? భరిస్తే మరి పాపాలు ఎక్కువైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన ఎందుకు చేస్తోంది? నేను వచ్చి రక్షిస్తానమ్మా, కంగారు పడకన ఆయన అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చేసి మళ్ళీ భూమిని నిలబెడితే కదూ. సముద్రంలోకి వెళ్ళిపోతే కోర మీద పైకెత్తిన వాడెవరు? దంష్ట్రామరరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఎత్తి నిలబెట్టిన వాడెవరు? ఆ భూమికి భారాన్ని తగ్గించిన వాడెవరు? భూమి మీద ధర్మాన్ని కాపాడేవాడెవడు? భూమికి అంత శక్తినిచ్చి భూమి నుండి ఇన్ని ఓషధులు వచ్చేటట్టుగా చేసిన వాడెవరు? సూర్యుడై లోకానికి మొక్కలకి కూడా కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడెవరు? భూమిని తిప్పుతున్నవాడెవడు నీతి వేగంతో? ఆయన కాదు. కాబట్టి ఇప్పుడు పైకి చూస్తే నింద, లోపల చూస్తే స్తోత్రం. ఒకలా చదివితే నిందలా కనపడుతుంది, ఒకలా చూస్తే స్తోత్రంలా కనపడుతుంది. పైకి నిందలా ఉంటుంది, లోపల స్తోత్రం ఉంటుంది. అద్భుతమైన పద్యాలు. ఆంధ్రనాయక శతకము అని చేశారు కాసుల పురుషోత్తమ కవి. మీరు చదవాలి. ఆ పుస్తకం తెప్పించుకుని ఎప్పుడైనా రోజుకో పద్యం చదవండి, ఎంత గొప్పగా ఉంటాయో. అంత గొప్ప శ్రీకాకుళాంధ్రదేవుడు, అలాగే అమరావతి, అలాగే శ్రీకృష్ణదేవరాయల వారంతటి వారు కూడా పరమశివానుగ్రహాన్ని పొందాడు పెదకాకాని. మీరు ఇప్పటికీ ఆ పెదకాకాని విడితే ఆశ్చర్యపోతారు. భరద్వాజ మహర్షి ఒక కాకిని అడ్డుపెట్టి ఆ దేవాలయ వైభవాన్ని ప్రకాశింపజేశారు. ఆ క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల వారికి కొడుకులు పుట్టకపోతే పరమశివుడికి వచ్చి మొక్కుకున్నాడు, శివ నీ అనుగ్రహంతో ఇక్కడ ఎవరొచ్చినా ఎవరి కోరికైనా తీరుస్తావుట ధార్మికమైన కోరికల్ని. నాకు కోరికుందో కొడుకు కావాలి, శంకర నాకు కొడుకుని కటాక్షించు, నీ పేరు పెట్టుకుంటాను కొడుకు అని అడిగాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలు ఆయన అలా అనుగ్రహిస్తాడు. వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడు, కొడుకు పుట్టాడు. అందుకే కృష్ణదేవరాయల వారి కొడుకు పేరు సదాశివరాయలు. ఎందుకు వచ్చింది సదాశివరాయలు అన్న పేరంటే పెదకాకాని వెళ్ళి మొక్కుకుంటే కొడుకు పుట్టాడు కాబట్టి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని. అక్కనే కళ్ళేపల్లి. కళ్ళేపల్లి నిజానికి కళ్ళేపల్లి కాదు, కదళీ వనం. అక్కడ దుర్గా నాగ పార్వతి సహిత పరమేశ్వర స్వరూపం. ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే మీకు తెలుస్తుంది. తక్షకుడు, వాసుకి, శేషుడు ఇటువంటి మహాద్భుతమైనటువంటి నాగులన్నీ స్వామిని సేవిస్తూ ఉంటాయి. ఆ క్షేత్రాలని తొక్కిన, ఆ క్షేత్రాల దర్శనం చేసిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత తీరని కోర్కెలు ఉండవు. అంత గొప్ప స్వామి. అంతవరకెందుకు ఏమిటో ఇవాళ ఉపన్యాసానికి ఆయన రావడానికి అనుబంధం ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఆ పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? టీటీడీ కార్యనిర్వహణాధికారి చేసిన ఆయనకి వాళ్ళ అమ్మగారికి చాలా కాలం కొడుకులు పుట్టకపోతే ఆవిడ మోపిదేవి వెళ్ళి మొక్కుకున్నారు, సుబ్రహ్మణ్యుడా నీ అనుగ్రహంతో నాకు కొడుకు పుడితే ఆ కొడుక్కి నీ పేరు పెట్టుకుంటాను. ఆవిడ ఇంటికి వచ్చారు. ఇక్కడే విశాఖపట్నంలో ఉండేవారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇంటికి విశాఖపట్నం తిరిగి వచ్చారు. ఆవిడ కడుపులో పిల్లాడు పడ్డాడు. ఆయన దర్శనం చేసి వచ్చిన తర్వాత కడుపులో పడిన పిల్లాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అని పేరెట్టారు. ఆ క్షేత్ర దర్శనం
దర్శనము చేయుచున్నాను. ఈ ఆ రోజు అనవసరంగా పెట్టానండి సంతకం అని అనక్కర్లా ఇంక మీరు జీవితంలో. అలా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు. ఆ రోజు అనవసరంగా చేశానండి ఆ పని అని మీరు అందరూ ఏం చేస్తారు? పని ఏం దేంతో చేసినా ఈ చేత్తో చేస్తారు. చెయ్యడం అనేది ఇది చేస్తుంది. అలా ఈ చెయ్యవలసిన అవసరం లేని సద్బుద్ధి మనస్సునందు ప్రవేశిస్తుంది. శక్తిని ఈ చేతికి ఆవాహన చేస్తారు. లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి. భూస్తుతి. నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రమాదం జరిగినప్పుడు కూడా దేని వల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు, లేకపోతే చర్మం తెగిపోవచ్చు, రక్తం కారచ్చు, ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా. అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది. అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుందిట, నేను సహజంగా అందరికీ తల్లినే, కానీ వీడు నా యందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు. అందుకే మీరు కొందరి విషయంలో గమ్మత్తు చూడండి. వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది, భూమి మీద పడిపోతారు, కానీ మరణం సంభవించదు, చిన్న దెబ్బతో తప్పుకుంటారు. ఎక్కడంటే భూమి యందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది. భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది, అన్నీ సక్రమంగా జరుగుతాయి. అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంతే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి, కుడికాలు పొంగిపోతుంది భూదేవి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే. స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు. వెళ్ళిపోయి ఉటినే స్నానం చేసి బయటకు వచ్చాడు అనుకోండి, పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటారు. అంటే మామూలు స్నానం కాకి స్నానం. స్నానం చేసేటప్పుడు అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు 3 మాటల నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి, చల్లుకుని స్నానం చేయాలి. రోజు శిరస్నానం చేయాలి పురుషుడు. స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు. సరే సభాముఖంగా నాకు కొన్ని చెప్పడం డెలికేట్ గా ఉంటాయి. అందులో కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను, నా ఎందుకు తప్పు పట్టకండి, ఒక మంచి చెప్పాలని చెప్పాను. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు, పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు, తలస్నానం చేసి వెళ్ళాలి. తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్లు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం, లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను, కానీ అది కోటేశ్వరరావు అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి, అదొక పవిత్ర భావనతో చెప్పాను. సరే, అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు, పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి, అందుచేత నా పాపములు ప్రక్షాళనమవుతున్నాయని చేస్తాం. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి. అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి. కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే. ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు. నేను తింటలేదు, నా లోపల ఉన్న వైశ్వానరాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు. మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది. అసుర సంధ్య వేళ అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి. దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భూత ప్రేత పిశాచాదులు లేచి
ఆకలితో తిరిగేటటువంటి సమయం. విషక్రిములు మొదలైన రజోగుణ తమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి. అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి యందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు. రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి యందు సత్వగుణం ఉన్నది అని గుర్తు. ఏంటి కొంతమంది 9ంటికి పడుకుంటాడని వెటకారం ఆడుతుంటారు. అలా వెటకారం ఆడకూడదు, చాలా మంచి అలవాటుని గుర్తిట్టుకోవాలి. 4 గంటలకు లేవడం, 3 గంటలకు లేవడం మంచి అలవాటు. సరే, అందుచేత ఆ సంధ్యాదీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం. ఆ సంధ్యాకాలమనందు ఇంట్లో వెలిగిన దీపం ఉందే, పోనీ కరెంట్ లైటే అవనివ్వండి, కరెంట్ లైట్ వేసానంటే వేయకూడదు, ఓ శ్లోకం చెప్పాలి, వేసి వెంటనే నమస్కారం చేసి, ఇది సంధ్యాకాలమనందు నా ఇంటి యందు ప్రవేశించిన పరమాత్మ, దీని రక్షణ చేత, దీని వెలుతురంతటా కొడుతోంది, దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవీ ప్రవేశించవు, ఇది రక్షిస్తోందని చెప్పాలి. దివ్య జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎంత అందంగా ఇచ్చారో చూడండి. రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చెయ్యని విధి. రాత్రుల్లో పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే, ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి. మంచి నిద్ర పట్టాలంటే ఏ ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు. పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారనుకోండి, అది సమాధి స్థితి అయిపోతుంది. విశేష పుణ్యం. అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః కపిలో మునిరాస్తికః పంచైతే సుఖశాయినః. ఒక చోట అయితే అన్నారు, కొన్ని ఊళ్ళల్లో అదేంటి ఎక్కువగా పాములు, తేళ్లు, జెర్రిలు ఇలాంటివి తిరుగుతుంటాయి. అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూశయనం చేస్తున్నారనుకోండి, మీరు పడుకున్నప్పుడు తెలియకటుగా ఒక పాము రావచ్చు, ఒక తేలు రావచ్చు, ఒక జెర్రి రావచ్చు. ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పాము వచ్చినా సరే అస్తిక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడగ కూడా విప్పదట. అగ్నిహోత్రాన్ని చూసి పాము దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. విషక్రిములు కూడా దగ్గరికి రావు. నిద్ర యందు రక్షణ వహిస్తుంది. అంత గొప్ప శ్లోకం అది. అలాగే కొంత ఇతపూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతూ ఉంటారు. అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే స్మరణే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. మనకి ఈ కంటితో చూడ్డానికి వీలుగా భగవానుడు 2 రూపములలో కనపడతాడు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. సూర్యుడిని మీరు కన్నెత్తి తేరిపారి చూడలేరు చాలాసేపు. చంద్రుడిని చూడొచ్చు. ఆ చంద్రుడిని చూడగానే ఒక నమస్కారం చేస్తారు. క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర నహి సమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే. ఔషధ విధి అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం. మందుగా పనిచేయడం కాదు, ఆ మందు యందు ఈశ్వరానుగ్రహం ప్రసరించి మీ అనారోగ్యం తగ్గాలి. అందుకని మందు వేసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, శరీరేర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మీరు లోపలికి ప్రవేశించి శివుని యొక్క దర్శనం చెయ్యలేరు. అందుకని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థన చెయ్యాలి, అయ్యా నేను లోపలికి ఎడతానని. అంతేకాని అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేసి ఇంతంత ఈగల ఆయన ముక్కులో దూరేటట్టు అలా ప్రవర్తించకూడదు. నందీశ్వరుడికి శివుడికి అభేదం. చాలా మందిని చూస్తుంటాను, కార్తీక మాసం వస్తే శివాలయంలోకి వెళ్ళాలంటే గుండెలు ఇలా ఉంటాయి. నాకు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నందీశ్వరుడి యొక్క తోక కిందకి తీసుకెళ్లి దీపం పెడతారు. అలా మీ ఆసనం కింద పెట్టారనుకోండి, మీరు ఒకసారి ఆలోచించండి, మీకు ఎలా ఉంటుంది? అది భక్తి అనిపించుకుంటుందా? నందీశ్వరుడి పక్కన దీపాలు, నందీశ్వరుడి తోక కింద దీపాలు, నందీశ్వరుడి మూతికి తీసుకెళ్లి అరటిపండు ముక్కలు, ఆయన కర్మ కాలిపోయిందా? శివుడి వంక చూస్తూ మహానుభావుడు రమిస్తూ ఉంటే అదంతా భక్తి. ఆయన నిండా ఇంతంత ఈగలు,
అవి వెళ్ళి ఇలా కొమ్ములు పట్టుకునేటప్పటికి తెలియక ఎవడైనా అలవాటు మీద వృషస్య వృషణం స్పృష్ట్వా అని ఆయన అవయవం పట్టుకుందామనేటప్పటికీ ఆ భక్తుడి చెయ్యి కాలుతుంది. పక్కన దీపాలు ఎట్టేస్తారు. కింద నించోడానికి ఉండదు. ఆ శివ నిర్మాల్యం తొక్కితే 7 జన్మల పుణ్యం పోతుంది. అందులో మహిమ్నాస్థుతిలో చెప్తారు. అలాంటిది తీసుకెళ్లి శివ నిర్మాల్యం తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. చండీశ్వరుడి దగ్గరన్నా పెట్టాలి, ఎవరు తొక్కకుండానన్నా పెట్టాలి. అందుచేత ఆ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ళ యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అశ్వత్థ వృక్షం ఎక్కడన్నా కనపడింది అంటే మీకు ఈ కళ్ళతో చూడడానికి వీలుగా పరబ్రహ్మం కనపడినట్టే. అందుకే అన్నిటికన్నా ఎక్కువ చప్పుడు చేస్తుంటుంది అశ్వత్థ వృక్షం. దానంత అల్లరి ప్రపంచంలో ఇంకోటి ఉండదు. చిన్న గాలేస్తే చప్పుడు. నేను సామర్లకోటలో పనిచేసేటప్పుడు మా క్యాబిన్ పక్కనే ఉండేది. ఆ గాలి, ఆ చప్పుడు, ఆ చెట్టు చూసి సంతోషపడిపోతూ ఉండేవాడిని. సరే, అందుకని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యకముందే ఏదైనా ఒక చోటుకి వెళ్ళేటప్పుడు అమ్మో నేను అక్కడికి వెడుతున్నాను, కొంచెం పరిస్థితి భయానకమో అని మీకు అనిపించింది అనుకోండి, లేదా మార్నింగ్ వాక్ ఎడుతున్నారు అనుకోండి, మార్నింగ్ వాక్ లో కుక్కలు గరిచిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. మార్నింగ్ వాక్ లో ప్రమాదాలు ఉండవండి, అందులో కూడా ఉంటాయి ప్రమాదాలు. అందుకని స్నానం చెయ్యకుండా బయటికి వెడితే పొడి విభూతి పెట్టుకుని వెళ్ళాలి. స్నానం చేసిన తరువాత వెడుతుంటే, స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు పెట్టుకుంటే సజల భస్మం పెట్టుకోవాలి. అంటే విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసుకుని తడిపి అప్పుడు ఈ మంత్రం చెప్పి విభూతి ధారణం చేసి కాని వెళ్ళాడా, ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు రక్షిస్తాడు. బొట్టు పార్వతీ స్వరూపం, విభూతి పరమశివ స్వరూపం. ఆ ఇద్దరూ కలిసి సర్వకాలముల యందు రక్ష వహిస్తారు. భూతి భూతి భూంతకరీ పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసిని